ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండం 28:15. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో తన యొక్క జీవితం ప్రశ్నార్థకంగా అయిపోయింది. తను వెళుతున్న ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఏ విధమైనటువంటి నష్టము, కీడు, సమస్య, శోధన వచ్చిద్దేమో, తన భవిష్యత్తు ఏ విధంగా ఆశీర్వదించబడిద్దో అన్న ప్రశ్నార్థకమైన జీవితంతో అక్కడుండి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడుతాను, ముందుకు వెళ్ళమని దేవుడు యాకోబుతో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితంలో ముందుకి ప్రయాణమై ప్రారంభిస్తున్న పరిస్థితుల్లో ఏంటి, నేను వెళుతున్న పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉంటాడా, నా కుటుంబాన్ని నడిపిస్తాడా, నేను వెళుతున్న ఆ పరిస్థితుల్లో ఉద్యోగం క్షేమంగా ఉంటుందా, వ్యాపారంలో పర్వాలేదా, పిల్లల్ని బయటకు పంపిస్తున్నాను అక్కడ పర్వాలేదా చదివించడానికి, లేకపోతే ఆ వివాహ బంధానికి వెళుతున్న సంబంధానికి పర్వాలేదా ఏంటి అన్న ఆలోచనలు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటుంటే దేవుడే తిరిగి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యాకోబు జీవితం అలాగుంటున్నప్పుడు పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను కాపాడుతాను, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాడు. దేవుడు ఈ మాటలు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ముందుకు వెళ్ళు, పర్వాలేదు, నువ్వు వెళుతున్న స్థలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు, కీడు కల్పించడు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీ బిడ్డలకు కావచ్చు, నీకు కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, గృహానికి కావచ్చు, దేనికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నాడు. ఆ మాటల చేత బలపరచబడి దేవుడు మనని ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా మీ స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీ కొందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకున్నారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే సహాయం దయచేస్తుంది. మీ స్తోత్రాలు. ప్రతి స్థలంలో మిమ్మల్ని కాపాడుతాను, నేను తోడై ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చారు. అనేక మంది జీవితాల్లో ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు మాకు తోడుగా ఉంటాడా, మేము వెళ్తున్న స్థలాల్లో కాపాడుతాడా, మా జీవితాలు ఏంటని ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ మీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. అయా, ప్రతి వారి జీవితం దేవుని యొక్క కృప కాపుదల మాకు ఉండాలని వారు ఆలోచిస్తున్నారు. వారిలో భయాలు, దేవుడు ఒకవేళ మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో, అయా దేవుడు మమ్మల్ని పట్టించుకుంటాడా లేదేమోనన్న ప్రశ్నలతో సతమతం అవుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రం. వారికి తోడై ఉండండి, వారి వెళ్ళు స్థలంలో కాపాడండి, వారిని బలపరచండి ప్రభా. మీ వైపు ఆధారపడిన ప్రతి కుటుంబానికి క్షేమము, కంచి, నెమ్మది, సమాధానం, ఆరోగ్యము, దీవెన దయచేయండి. వారి కుటుంబాలను, వారి ఆరోగ్యాలను భద్రపరచమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు పుట్టినరోజులు, వివాహాలు, స్వార్థ పరిచయాలు, వాతావరణము, ఆరోగ్యము, ఆర్థిక సమస్యలు, జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ సన్నిధి, మీ యొక్క సహాయము, మీ కనుదృష్టి మా మీద ఉంచి ఏదైనా దీవెనలతో నింపమని ప్రార్థన ప్రభు యేసు నామమున అడిగి వినయముగా పొంది వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.